హాయ్ అండి. నేను ఈరోజు చలిమిడి చేస్తున్నాను. అయితే ఇది ట్రెడిషనల్ వంటకం అన్నమాట. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. కొంతమందికి తెలియదని అనుకుంటున్నాను నేను. నేను బియ్యం అరకిలో, బెల్లం అరకిలో, జీడిపప్పు ఒక 50 గ్రామ్స్, 3 చిప్పల ఎండు కొబ్బరి, నెయ్యి, నువ్వులు ఒక 3 స్పూన్లు తీసుకున్నానండి. అయితే ఈ బియ్యాన్ని బాగా నానబెట్టాలన్నమాట. కనీసం ఒక 6-7 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత మనము క్లాత్ మీద ఆరబెట్టకూడదు దీన్ని. ఇలాగా చిల్లుల జల్లెడలోనే మనము ఉంచి పెట్టాలన్నమాట కొంతసేపు. ఉంచిన తర్వాత ఆ నీళ్ళన్నీ కిందకి వెళ్ళిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. అయితే ఇది మరీ ఎండిపోయినట్టు ఉండకూడదు. ఉంటే మనకు చలిమిడి సరిగా రాదనమాట. అందుకని మనం ఏంటంటే ఇట్లా ఉన్నప్పుడే మనము చలిమిడి చేసుకోవాలి. ముందుగా మనం ఏంటంటే ఈ జీడిపప్పుని, ఎండు కొబ్బరి వీటిని మనము నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక పక్క ఏం చేయాలంటే ఒక అరకిలో బెల్లం వేసాను కదా, దానికి 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. తర్వాత ఒక 3 స్పూన్లు చక్కెర వేసి బాగా పాకం పట్టుకోవాలి. పాకం పట్టిన తర్వాత దాంట్లోనే మనము ఈ నువ్వులు ఉన్నాయి కదా, ఆ నువ్వులు కూడా ఒక 3 స్పూన్లు వేసి బాగా మరగనించాలి. పాకం బాగా రావాలి. మనం ఈ పాకం ఎలాగంటే మనము తేలిక పాకం ఉండకూడదు దీనికి. మనం శనక్కాయ ఉండలు చేసుకుంటాము, అరిసెలు చేసుకుంటాం చూడండి, ఆ విధంగా ఉండాలి పాకం. తర్వాత ఆ విధంగా పాకం వచ్చిన తర్వాత మనము ఈ బియ్య పిండిని వేసి బాగా కలపాలన్నమాట. కలిపి తర్వాత బాగా దగ్గర పడుతుంది. దగ్గర పడిన తర్వాత మనము ఈ ముందుగా వేయించుకున్నాం కదా, నేతిలో వేయించుకున్న ఈ జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు ఇవన్నీ కూడా దీంట్లో వేసుకోవాలి. యాలక గుండ కూడా వేసుకోవాలి. అంతేనండి. అయితే ఇది చేయటానికి ఎలాగంటే ఈ బియ్య పిండి బాగా మెత్తగా ఉండాలి. మనము 1కి 2 సార్లు బాగా జల్లించి పెట్టుకోవాలి. మెత్తగా లేకపోయిందంటే బాగోదు. మళ్ళీ తడి ఆరిపోకూడదు. బియ్య పిండి తడి ఆరిపోతే కూడా సరిగా రాదు. ఇది ఏంటంటే మనము ఎక్కువగా ఆడపిల్లలు అత్తగారింటికి వెళ్ళినప్పుడు, మళ్ళీ చంటి బిడ్డల్ని తీసుకొచ్చినప్పుడు, ఇటువంటప్పుడు మేము ఎక్కువగా ఈ చలిమిడి చేసి ఒడిలో పెడతామన్నమాట. అయితే ఏంటంటే కొంతమంది ఏంటంటే ఒడి బియ్యం అని పెడతారు. మేమేమో చలిమిడిని ఒడిలో పెడతాం. ఈ విధంగా ఎందుకు పెడతారంటే మన పిల్లలకి కడుపు చలవ అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అందుకనే మనము ఈ విధంగా పెడతామన్నమాట. ఇటువంటి మరిన్ని ట్రెడిషనల్ వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.